ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము సామెతలు 29వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాము. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. దేవునికి ఇష్టము లేనిది గర్వం, దేవునికి ఇష్టమైనది వినయం. ఎవని గర్వము వానిని తగ్గిస్తుందని చెప్పి, వినయం మనస్కుడు ఘనత నొందుతారని చెప్పి దేవుని యొక్క వాక్యం బహుస్పష్టంగా తెలియజేస్తుంది. నాశనానికి ముందు గర్వం అనేది నడుస్తుంది. ఉదయకాల సమయంలో గర్వంతో ఉన్నామో వినయంతో ఉన్నామో ఒకసారి పరిశీలన చేసుకోవడానికి దేవుడు ఈ గొప్ప వాక్యాన్ని మనకు అనుగ్రహించారు. మన ప్రధానమైన శత్రువు గర్వం. మన పతనానికి కారణం గర్వం. ఎప్పుడైతే మనలో గర్వం అనేది ఉంటుందో మన తప్పులు ఒప్పుకోలేని స్థితిలో మనం జీవిస్తాం. చేసిన తప్పును బట్టి పశ్చాత్తాపపడలేం. మనలో వినయం అనేది ఎప్పుడైతే ఉంటుందో మన తప్పును గ్రహించుకునే వారంగా ఉంటాం. చేసిన తప్పును బట్టి పశ్చాత్తాపపడే వారంగా మనం ఉంటాం. ఉదయకాల సమయంలో మన గర్వమే మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోకుండా చేస్తుంది. మన వినయమే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునేటట్లు చేస్తుంది. ఉదయకాల సమయంలో ఆ గర్వాన్ని విడనాడి వినయం అనేది ఎప్పుడైతే మనం కలిగిన వారంగా ఉంటామో ఘనత పొందుకుంటామని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కనుక ఆ గర్విష్టి స్వభావం నుంచి విడుదల పొందుకొని వినయం కలిగిన వారంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. విరిగి నలిగిన ఆ హృదయమే దేవునికి ఇష్టమైంది కనుక ఆ విరిగి నలిగిన హృదయముతో వినయముతో ఉంటూ దేవుడు అనుగ్రహించే ఆ ఘనతను పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆ ఘనతను దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలోనూ అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఎవని గర్వము వారిని తగ్గిస్తుందని చెప్పి, వినయ మనస్కుడు ఘనత పొందుకుంటాడని చెప్పి నీకు వాక్యం ద్వారా బహుస్పష్టంగా తెలియజేస్తావు కనుక దేవా, మా యొక్క పతనానికి కారణం మా గర్వమే అని గ్రహించుకుని వినయం కలిగిన వారుగా ఉంటూ నీ ద్వారా ఘనత పొందుకునే భాగ్యాన్ని కలుగు చేయండి. ఎవరైతే దేవా నీ బలిష్టమైన చేతి క్రింద దీన మనసు కలిగి ఉంటారో వారిని తగిన కాలమందు హెచ్చించే దేవుడు కనుక దేవా, అటువంటి వినయం మనసు ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు తలపెడుతున్న ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి యొక్క జీవితాల్లో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి యొక్క జీవితాల్లో జయ జీవితాన్ని కలుగు చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురంభరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.